ఒక పాత సామెత చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా. పచ్చ కామెరుల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట. అట్లాగే అవినీతి పరులకి, అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి, 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి, పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటది. ఇక స్వతహాగానే అది అంటారు కదా, పుర్రెలో పుట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా, అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? పొద్దున్న నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి, ఏదో జరిగిపోయింది. ఏం జరిగింది అసలు? ఒక భారత పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పొలిటికలీ మోటివేటెడ్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు. కానీ ఏదో ఒకటైనా సరే అతికిచ్చి, ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున 10 గంటలకు నేను పోయినా. అదే మాదిరిగా మరి ఈ లొట్టపీసు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము, పైశాచికానందం పొందుతాననుకుంటున్న చిట్టినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిట్టినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది. ఖచ్చితంగా భారత పౌరుడిగా, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మీద పెడితే, ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే, తప్పకుండా రాజ్యాంగపరంగా, న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా, లాయర్తో సహా విచారణకు హాజరవుతా, మీరు ఏం అడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు, నేను భయపడలేదు. నేను అర్ధగంట 40 నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకో కానీ మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి